హ్మ్. ఇక్కడే ఉంచు. అక్కడే ఉంచు. ఇంత మూలకొద్దు. ఇక్కడే ఉంచు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా, ఇంకా అక్కడికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు సీత అనేసి అనుకుంటారేమో. హాలిడేస్ అయిపోయినాయి. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే వచ్చేసి పిల్లల్ని కూడా స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి. కాకపోతే ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను ప్రతిరోజు అసలు మిస్ అవ్వకుండా అన్నీ వీడియోస్ అనేది తీసుకున్నాను అనమాట. డైలీ ప్రతిరోజు వీడియో తీసుకునేదాన్ని. ఇంకా అందుకని ఏంటంటే నేనేమో వీడియోస్ని డే బై డే పోస్ట్ చేస్తాను కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా అలానే ఉండిపోయాయండి. ఇంకొక 3 వీడియోస్ వరకు ఉన్నాయి. ఇంకా ప్రతిరోజు ఒక వీడియో అయితే పెట్టేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసి, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఉదయం లేచిన వెంటనే ఇంట్లో పని తొందరగానే చేసేసుకుని టిఫిన్ చేసేసి వెంటనే కిచెన్ పని అయితే మొదలు పెట్టేశామండి. ఈరోజు అమ్మ తన కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటాననేసి అంది. నువ్వు ఉన్నావు కదా, సాయం చేస్తావు, ఇవన్నీ కూడా శుభ్రం చేసేసుకుంటాననేసి అడిగింది. సరే అన్నాను. ఇంకా ఈరోజు కిచెన్ క్లీనింగ్తో మన వీడియో అయితే మొదలయ్యింది. నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఒక చిన్న డౌట్ ఉండొచ్చండి. ఏంటి సీత వాళ్ళ అమ్మాళ్ళ ఇల్లు కిచెన్ ఏంటి కొంచెం బయట ఉన్నట్టు ఉంటుంది అనేసి మీలో ఎవరికన్నా అనిపించిందో లేదో నాకైతే చెప్పండి. అమ్మ వాళ్ళ ఇంటిని బయట నుంచి చాలా వీడియోస్లో చూపించానండి. క్లియర్గా ఏ వీడియోలో కూడా లోపల ఏ రూమ్ ఉంది ఏంటి అనేది ఎప్పుడు చూపించలేదు. అమ్మ వాళ్ళది డబుల్ పోర్షన్ బిల్డింగ్ అండి. ఈ ఇల్లు నిన్న మొన్నటిది కాదు. అమ్మాళ్ళు పెళ్ళయ్యేసరికి అప్పటికే మా తాతయ్య ఈ బిల్డింగ్ అయితే కట్టారు. ఇంకా అప్పట్లో ఉన్న మోడల్స్ ఇంకా ఎలా ఉంటే అలానే కడతారు కదా. ముందేమో బెడ్రూమ్ ఉంటుంది, వెనకాలేమో కిచెన్ ఉంటుంది. అలా 2 రూమ్స్ ఉంటాయి అన్నమాట. అమ్మకు పెళ్ళైన తర్వాత తెచ్చుకున్న సామానం ఎంత ఉండేవోనండి. నా చిన్నప్పుడు అమ్మ సామానం తోముతుంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలా చేస్తూనే ఉండేది. చేస్తూ ఉంటుంటే నేను మా నానమ్మ కూడా హెల్ప్ చేసేవాళ్ళము. ఆ రోజంతా ఫుల్గా పని ఉండేది మాట. ఆ రోజంతా బాగా చేసేసి అమ్మ ఆ తెల్లారికి ఫీవర్ వచ్చేసేది మా అమ్మకి. ఇంకేంటంటే నాకు పెళ్ళైన తర్వాత అవన్నీ నాకు ఇచ్చేసి వదిలించేసుకుంది. ఇప్పుడేమో నేను మా ఇంటి దగ్గర అవన్నీ చేయాలంటే నాకు భయమేసేస్తుంది. అసలు చాలా తక్కువగా ఉంచుకుందన్నమాట అమ్మ. మరి మనకు అవసరానికి కావాలి అనుకున్న మాత్రమే ఉంచుకుని కనవన్నీ ఇచ్చేసింది. అలా అయినా కానీ మళ్ళీ చాలా సామానం అయిపోయాయండి. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయా అనేసి అనుకుంటా మాట్లాడుకుంటున్నాం ఇద్దరమును. మా ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవ్వరైనా కానీ సామానం తోముకుంటేనండి, ఇత్తడి సామానం తోమేటప్పుడు మా ఊరు మధ్యలో కాలువ ఉంటుందండి. కాలువ నీళ్ళు అక్కడి నుంచి మోసి తెచ్చుకుని అప్పుడు ఇత్తడి సామానం తోముకునేవారండి. కాలువ నీళ్ళు పెట్టి సామానాన్ని కడిగితే తొందరగా నల్లబడవు అనే నమ్మకం అనమాట. మరి ఈ రోజుల్లో చేస్తున్నారో లేదో నాకు తెలియదండి. ఆ అమ్మ అయితే నాకు ఇచ్చేసింది కాబట్టి మాకైతే ఆ పని లేదు. మిగతా వాళ్ళందరూ అలా చేస్తున్నారో లేదో తెలియదు కానండి. అక్కడ సెంటర్లో ఉంటుంది కాలువ. అక్కడి నుంచి ఎన్ని బిందెలు మోసి తెచ్చుకునైనా కానీ ఇంటి దగ్గర ఇత్తడి సామానం అయితే తోముకుంటారు. నల్లబడకుండా ఉంటాయంట అలాగైతేని. ఈరోజు ఉదయం లేచిన వెంటనే ముందుగా వంట చేసేసి అమ్మ మేము లేచేసరికి పక్కన పెట్టేసింది. ఆ తర్వాత టిఫిన్ కూడా చేసేసి కిచెన్ అయితే మొదలుపెట్టాము. ఇదిగోండి ఎండ ఎక్కువగా వచ్చేసింది. ఇప్పటికైతే సామానం మొత్తం తోమడం అయితే అయిపోయింది. ఇక అసలు ఏమీ లేవు అనుకుంటేనే ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయో తెలియదు కానండి, సామానం మాత్రం అలా వస్తూనే ఉంటాయి. ఎంత సామానం ఉన్నా కానీ మన ఆడవాళ్ళకి ఏంటంటే ఇంకా ఏదో కొనేసుకోవాలి, ఇంకా మోడల్ది ఏదైనా బాక్స్ కనిపించిందంటే అది కొనుక్కోవాలి, ఇంకా ఇది లేదు అనే ఆలోచనే తప్ప ఉన్న వాటితో అయితే అసలు సరిపెట్టుకోలేమండి. ఇంకా వాటన్నిటిని అలా ఎండలో ఆరబెట్టేసిన తర్వాత చాలా ఎండ వచ్చేసిందండి. భోజనం చేసేసి కాసేపు అయితే లోపలే ఉన్నాం, అసలు బయటికి వెళ్ళలేదు. ఆ తర్వాత ఏంటంటే ఎండ ఎక్కువగా ఉందనేసి సబ్జాలను అయితే నానబెట్టింది అమ్మ. నానబెట్టిన సబ్జాల్లో షుగరును ఇంకా నిమ్మరసాన్ని కూడా వేసేసి ఇక్కడ నేనైతే సబ్జా వాటర్ని కలిపేశాను. ఇంకా ఈ సబ్జా వాటర్ కోసమండి ఈ టైంలో కటకటలాడిపోయామండి. అంటే అంత దాహంగా అనిపించేసింది ఎండకి. ఎండలు అయితే బయట మండిపోతున్నాయండి. మేము మా జీడి తోటలో గింజలు ఏరుకున్నప్పుడు కొన్ని రోజులు వర్షం రాకుండా ఉంటే బాగుండు, మా గింజలన్నీ ఒబ్బడైపోదును అనేసి ఎంతలా అనుకునే వాళ్ళమో, అప్పుడేమో ఇరగదీసేసి వర్షాలు కురిసేసాయండి. గింజలన్నీ అయిపోయాయి అనేసి ఇక్కడ ఊరొచ్చిన తర్వాత ఇప్పుడేమో ఎండలు ఎరగదీసేస్తున్నాయి.
ఎండ తగ్గి బాగా చల్లబడిన తర్వాత బయటికి వచ్చేసి అమ్మ ఏమో కిచెన్ మొత్తాన్ని దులిపేసింది ముందు. ఇక్కడ నేను పెద్దోడునేమో వేటికి వాటికి మూతలు పెట్టేసి ఒక చోటకి చేరుస్తున్నాము. చిన్నోడేమో మంచం కింద పడుకొని కోపం ఇచ్చాడు. ఇంకా మంచం కింద దూరేసి అక్కడ ఆడుకుంటున్నాడు. ఆడవాళ్ళకి ఇల్లు క్లీన్ చేసుకున్న రోజు మాత్రం చాలా ఆనందంగా ఉంటుందండి. మళ్ళీ కొంచెం చిరాకైనా వెంటనే క్లీన్ చేసేసుకోవాలి అనిపిస్తుంది ఆ రోజు మాత్రం. మళ్ళీ కొన్ని రోజులు అయ్యేసరికి పని మొదలెట్టాలంటే భయం వేస్తుంది కదా. ఇంకా అమ్మ అయితే బాగా నీట్గా ఉంచుకుంటుందండి ఇల్లంతాను. ఇంక ఇదిగోండి గ్రైండర్కి మనం చాలా డబ్బులు పెట్టి కవర్స్ కొంటూ ఉంటాం కదా. ఇక్కడ అమ్మ చూసారా, ఇది ఒక టీ షర్ట్ అండి. టీ షర్ట్కి సగానికి కిందకి కట్ చేసేసి పైన మనం నిలబడడానికి ఏదైనా సంచులు గట్ట కుట్టుకున్నప్పుడు నిలబడడానికి పైన కుట్టేస్తాం కదా, అలా ఒక కుట్టు వేసిందన్నమాట. అది మొత్తం టీ షర్ట్ తమ్ముడు టీ షర్ట్ని అలా కవర్లా రెడీ చేసేసుకుంది. గ్యాస్ సిలిండర్కి కూడా భలే ఉపయోగించుకుంటుందండి. అది కూడా మీకు చూపిస్తాను. ఈ కబోర్డ్ అయితే నాకు పెళ్ళి అవ్వకముందు, నేను చిన్నపిల్ల అప్పుడే అమ్మ చేయించుకుంది. అంటే చాలా ఎక్కువ బట్టలు కుట్టేదనమాట. ఇంట్లో సరిపోవట్లేదు అనేసి ఈ కబోర్డ్ చేయించుకుంది. ఈ కబోర్డ్ ఫుల్గా కుట్టడానికి వచ్చిన బట్టలతోనే నిండిపోయేదండి. అన్ని బట్టలు అయితే వచ్చేవన్నమాట. ఇప్పుడు కుట్టడం కూడా బాగా తగ్గించింది. ఎప్పటికప్పుడు కుట్టేస్తుంది కాబట్టి ఈ కబోర్డ్ని స్టీల్ సామాను పెట్టుకోవడానికి, ఇంకా రోజువారి బట్టలు పెట్టుకోవడానికి, ఇంకా లేస్లు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ పెట్టుకోవడానికి అలా యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ అమ్మ గ్యాస్ సిలిండర్కి, ఇది నాది డ్రెస్ టాప్ అండి, కాటన్ డ్రెస్ మాట. చాలా ఇష్టంగా తీసుకున్నాను. చాలాసార్లు కూడా బాగా కట్టేశాను. తర్వాత ఏంటంటే నడుం దగ్గర బాగా చిరుగు పట్టేసింది అనమాట. ఎన్నిసార్లు కుట్టివేసినా చిరిగిపోతుంది అనేసి అక్కడ వదిలేశాను. ఇంకప్పుడు అమ్మ దానిని గ్యాస్ సిలిండర్కి కవర్లా యూజ్ చేసేసింది. చూసారు కదండి, డ్రెస్ టాప్ని తిరగేసేసి మధ్యలో నడుం దగ్గర ఒక తాడు వేసి గట్టిగా కట్టేస్తుంది. తర్వాత ఏమో తిరగేసేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు చూస్తేనే బాగా అర్థమవుతుంది. నేను ఇది చూసి చాలా బాగా అనిపించేసిందండి నాకు. చాలాసార్లు చూశాను కానీ మీతో ఎప్పుడు షేర్ చేయలేదు. ఇప్పుడు ఒకసారి చూపించమ్మా, మా ఫ్రెండ్స్ కూడా వాడుకుంటారు అనేసి చెప్తున్నాను. అందరికీ ఎక్కువగా డబల్ సిలిండర్లు ఉంటున్నాయి కదండి. ఇంకొక సిలిండర్ ఏమో పక్కన పెట్టేసాము అంటే దుమ్ము పట్టేస్తుంది కదా. ఇదిగోండి మనం ఇంట్లో వాడకుండా పక్కన పడేసిన టాప్ని ఇక్కడ అమ్మ ఇక్కడ చూపించిన విధంగా కవర్లా అయితే రెడీ చేసేసింది. ఈ సిలిండర్ని ఒక పక్కకు పెట్టేసామనుకోండి, చాలా అందంగా కనపడుతుందండి. నాకైతే భలే నచ్చేసింది. ఇంకా దీనిపైన మంచినీళ్ళు తాగే చిన్న బిందెను కూడా పెట్టేసింది. ఇంకా లుక్ అయితే అదిరిపోయింది. బయట అమ్మే కవర్స్ లాంటివి కొనకుండా ఇంట్లో ఉన్న మనం వాడేసి పక్కన పడేసిన క్లాత్స్ ఇన్ని రకాల వెరైటీస్ అయితే అమ్మ రెడీ చేసేస్తుంది. మా అమ్మకి చాలా తెలివండి బాబు. నేను చేసుకుంటాను కానీ ఇంతంత ఐడియాస్ అయితే రావన్నమాట. ఇంక ఇదిగోండి ఇక్కడ సిలిండర్ పైన మంచినీళ్ళు తాగే బిందెని కూడా పెట్టేసింది వాటర్ తోటి. ఇంకా పిల్లలు అంత మాటలు ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ వాటర్ అనేసి అంటానే ఉంటున్నారు. ఒక చిన్ని బిందెలో పిల్లలకైతే వాటర్ పెట్టేసింది అక్కడ. కూలింగ్ వాటర్ తాగారు అంటే మా పిల్లలకి వెంటనే రొంపట్టేస్తుంది అంటే అసలు పడదు. అందుకని కూలింగ్ వాటర్ కూడా తాగనివ్వట్లేదు వాళ్ళని. ఇంకా ఇంత పని చేసాం కదా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకును. ఇంకా చాలా ఆకలేసింది అనమాట. పొద్దున్న దోశల పిండి ఉంటే ఒక దోశ అయితే వేసుకుని తినేసాము. ఇది అమ్మ వాళ్ళ ఇంటి బయట అండి. ఇదొక పోర్షన్, ఇదొక పోర్షన్ అనమాట. అంటే సెకండ్ రూమ్కి వెనకాలన్నమాట ఇది. ఇటు సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది. మన తెలుగు వాళ్ళు వాడే భాషలో చెప్పాలి అంటే ఇటువైపు ఏమో వెనకాలన్న వైపునేమో దొడ్డి వైపు అంటారండి. ఎదురున్నదాన్నేమో వీధి వైపు అనేసి అంటారు. వీధి వైపున దొడ్డి వైపున అనేసి అంటూ ఉంటారు. ఇంకా అలాంటి మాటలన్నీ ఇప్పట్లో చాలా తక్కువైపోయాయండి. నేను కూడా అలానే గమ్మున వచ్చేస్తుంది నాకు. మళ్ళీ వినడానికి ఏమన్నా బాగోదేమో అన్నట్టు ఒకసారి ఆపేస్తూ ఉంటాను. కానీ ఇది దొడ్డి వైపు అండి, వెనకాల వైపుని దొడ్డి వైపు అనేసి అంటారు. ఇంక ఇదిగోండి ఇంటికి ఇటువైపు అంతా కూడా ఖాళీగా ఉంటే నా చిన్నప్పటి నుంచి ఈ షెడ్ ఉన్న దగ్గరే చిన్న పాకలా ఉండేది. ఇందులో అమ్మ బట్టలు కుట్టుకోవడానికి మిషన్లు పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేసుకునేది అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక షెడ్ వేసేసి దానిని బట్టలు కుట్టుకోవడానికి పెట్టింది. ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో వంట చేస్తుంటే బాగా ఎక్కువ వేడొచ్చేస్తుందని ఇక్కడ కిచెన్లా ఇలా రెడీ చేసుకుంది. అందుకే అమ్మ వాళ్ళ ఇంటి కిచెను బయటికి ఉన్నట్టు ఉంటుంది. ఒక కిచెన్ రూమ్లా లేకుండా బయటకు ఉన్నట్టుగా ఉంటుంది. ఇది అసలైన స్టోరీ అండి. ఇంకా తర్వాత ఏంటంటే లాస్ట్ వీడియోస్లో నేను పూతరేకులు చేశాను కదా, ఆ పూతరేకులు చేసినప్పుడు లోపల వేసే పొడి అయితే కొంచెం మిగిలిపోయింది. దానిని ఉండలు చుట్టేద్దాము అంటే ఉండ అవ్వలేదండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊళ్ళో దొరికే బెల్లం అచ్చు బెల్లం అండి, కుందు బెల్లం అసలు దొరకదు. ఈ అచ్చు బెల్లం ఏంటంటే బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి మనం లడ్డు చుట్టేటప్పుడు అసలు ఉండవదు. ఇప్పుడు మా అత్తవారి ఊర్లో అనుకోండి అసలు అచ్చు బెల్లమే దొరకదు, కుందు బెల్లం ఒక్కటే దొరుకుతుంది. కుందు బెల్లం అయితే కనుక వెంటనే ఉండలాగా అయిపోతుంది.
ఇక్కడ నేనేమో డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చుట్టేస్తున్నాను. ఇంకా అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కాబట్టి డ్రై ఫ్రూట్ లడ్డూయే కదా! ఇంక ఉండైతే నేను చుట్టేస్తున్నాను. అమ్మేమో సాయంత్రం వంటకైతే కావాల్సినవన్నీ కట్ చేసేస్తుంది. ఇక్కడ నేనేమో ఈరోజు పెసర వడియాల కూర వండుతున్నానండి. పెసర వడియాల కూర చాలా సింపుల్‌గా అయిపోతది. పులుసు పెట్టుకోవచ్చు, ఇగురులా వండుకోవచ్చు, లేదంటే మనం పాలు పోసి ఇగురులా వండుకోవచ్చు. వంకాయ అలాంటాటిల్లో కూడా మనం పెసర వడియాలనైతే యాడ్ చేసుకోవచ్చండి. మన ఇష్టాన్ని బట్టి మనమైతే వండుకోవచ్చు. ఈరోజు నేనైతే ఇగురులాగానే వండేస్తున్నాను. చాలా సింపుల్‌గాను. అసలు ఎటువంటి మసాలాలు ఏమి వేయకుండా వండేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా 2 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలని ముక్కల్లా కట్ చేసేసుకున్నాను. ఇంక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో వేసేసిన తర్వాత చిటికెడంత పసుపు, రుచికి తగినంత కల్లుప్పును కూడా ఇప్పుడే వేసేసాను. ఉప్పు ముందుగానే వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలనేవి తొందరగా మగ్గుతాయి. ఇంక అందుకని ఉప్పును కూడా వేసేసాను. ఈ రెండిటిని మగ్గించేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ పెసర వడియాలను కూడా ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి ఇంకాసేపు మగ్గించేసుకోవాలి. వేయాలి అంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, టమాటో ముక్కలు కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చండి. కానీ నేను మాత్రం చాలా సింపుల్‌గానే వండేస్తున్నాను. ఇంకా ఒక స్పూను కారాన్ని కూడా వేసేసి ఇంకాసేపు కలిపేసి నీళ్లు వేసి మనం దగ్గరగా ఉడికించేసామంటే పెసర వడియాల కూర చాలా సింపుల్‌గా రెడీ అయిపోతదండి. పిల్లలకి కూడా బాగా నచ్చుతది. ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేవు అన్నప్పుడు పెసర వడియాలు మాత్రం బాగా యూజ్ అవుతాయండి. ఈరోజు వంట మాత్రం పెసర వడియాల కూరతో చాలా సింపుల్‌గా చేసేసానండి. ఒకవైపు నేను వంట చేస్తున్నాను. ఇంకొక వైపేమో అమ్మ అర్జెంట్ బ్లౌజులున్నాయని వాటిని కటింగ్ చేసుకుంటుంది. ఈ లోపల ఒక ఫోన్ అయితే వచ్చిందండి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. మా పెద్దన్నయ్య వాళ్ళ అమ్మాయికి పాప పుట్టింది అనేసి చెప్పాను నేను. అంటే వీడియోస్‌ని ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోతుంది. పాపకి సెకండ్ మంత్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ వస్తుందండి. అందుకని ప్రతి మంత్ కూడా ఇలా డెకరేషన్ చేసుకొని ఫొటోస్ తీసుకుంటున్నారు కదా! ఇప్పుడు జెమ్స్‌తో ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నాము. డెకరేషన్ చేసి ఫోటో తీద్దాం రా పాప అనేసి ఫోన్ చేసిందని ఇప్పుడైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేసరికి జెమ్స్ తోటి ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఈ జెమ్స్‌లో ఎన్ని కలర్స్ అయితే ఉంటాయో అన్ని కలర్స్ ఉండే ఒక ఫ్రాక్‌నైతే తను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసిందంట పాప కోసం. మా శివమణి. ఇంకా ఆ ఫ్రాక్ వేసి ఇక్కడ మేము ఫోటోస్ అయితే తీసుకోవడానికి మా హడావిడిలో అయితే మేమున్నాము. ఇక్కడ ఎవరి హడావిడి వాళ్ళదండి. చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు అందరూ ఇలాగా చల్లబడిన తర్వాత అందంగా కూర్చుని మాటలు చెప్పుకుంటూ ఎవరి పని వాళ్ళైతే చేసుకుంటారు. పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రం మళ్ళీ పడుకునేదాకా ఏవో ఒక ఊసులు చెప్పుకుంటూ అందరూ ఒకే చోట కూర్చొని ఉంటారండి. చాలా బాగా అనిపిస్తది. ఫస్ట్ మంత్ బర్త్‌డేకేమో వైట్ కలర్ ఫ్రాక్ వేసి వైట్ కలర్ ఫ్లవర్స్‌తో డెకరేషన్ చేసి ఫోటో తీసింది. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ మంత్ బర్త్‌డేకేమో జెమ్స్‌తో ఇలా రెడీ చేసి ఒక ఫోటో అయితే తీసాము. ఇంకా పాపని చూపించట్లేదు కానండి డెకరేషన్ మాత్రమే చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా చేసిన లుక్ అనేది చాలా బాగా వచ్చింది. పాప మాత్రం నిద్రపోతూనే ఉందండి. ఫోటోకి దాన్ని లేపడానికి ఎన్ని తిప్పలు పడ్డామో చూడండి. నా పుట్టినింట్లో ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.